ప్రాణం పోయినా సరే నేను దొంగతనం చేసే మనిషిని కాదు అంటుంది దీప. అప్పుడు నువ్వు చేయకపోయినా నీ కూతురుతో చేయించావేమో అంటుంది పారిజాతం. అంతలో అక్కడికి తన కూతురు వస్తుంది. నెక్లెస్ చూసావా అని అడుగుతుంది పారిజాతం. ఓ చూశాను, అమ్మ బ్యాగులో ఉంది అంటుంది. అప్పుడు పారిజాతం చూసారా తన కూతురుతో దొంగతనం చేయించింది అంటుంది. నేను అమ్మ పెట్టిందని చెప్పానా, అమ్మ దొంగతనం చేసిందని చెప్పానా, ఆ అంకుల్ పెట్టాడు అని బంటి వైపు చూపిస్తుంది. అప్పుడు కార్తీక్ బంటిని పట్టుకుని ఎందుకురా ఆ మనిషి ఎంతో నిజాయితీగా బతుకుతుంటే తన మీద నింద వేయాలని చూసావు, ఎందుకు ఇలా ఈ పని చేసావు, నీతో ఎవరు చేయించారని అడుగుతారు. అప్పుడు పారిజాతం నా పేరు చెప్పొద్దు అని చిన్నగా వాడిని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది సైగలు చేసి. కార్తీక్ తనని బాగా కొట్టి వెళ్ళి తన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అని దీప కాళ్ళ మీదకి తోస్తాడు. వాడు కాళ్ళ దగ్గర కూర్చుని నన్ను క్షమించండి అమ్మా అంటాడు. అవసరం లేదు, ఈ దొంగతనం నేను చేయలేదని నా మీద నింద వేసిన వాళ్ళకి అర్థమైంది, అది చాలు నాకు అంటుంది దీప. అప్పుడు జ్యోత్స్న వాళ్ళ నాన్న వచ్చి బంటి నువ్వు ఇంట్లో నుండి ఇంక బయటికి వెళ్ళిపోరా, నువ్వు ఇంక ఇక్కడ ఉండనవసరమే లేదు, ఇక్కడ ఉండాలని ప్రయత్నించావో పోలీసులకు పట్టిస్తాను అని బెదిరిస్తాడు. శౌర్య ఇంటికి వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకొచ్చి ఇదే అంకుల్ పెట్టిన నెక్లెస్ అని కార్తీక్ ఇస్తుంది. తర్వాత శౌర్యని తీసుకొని దీప ఇంటి అవుట్ హౌస్కి వెళ్ళబోతుంటుంది. అప్పుడు సుమిత్ర ఒక్క నిమిషం ఆగమ్మ, మేమెవ్వరము నిన్ను తప్పుగా ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అని చెప్తుంది సుమిత్ర. దీప మనసులో అనుకుంటుంది, నన్ను జ్యోత్స్న గారు పారిజాతం గారు తప్ప మీరెవ్వరూ నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం లేదని నాకు అర్థమైందమ్మా అని మనసులో చెప్పుకుంటుంది. తర్వాత సుమిత్ర కార్తీక్ని అడుగుతుంది, నీకు నా కూతురికి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతుంది. నీకెందుకు అలా అనిపించింది అత్త, అలాంటివి ఏమీ లేవు, మేమంతా బాగానే ఉన్నాము, వస్తాను అత్తయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు తప్పించుకొని కార్తీక్. తర్వాత పారిజాతం కార్తీక్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇంటి దగ్గర ఏదో గొడవ జరిగితే కార్తీక్ జ్యోత్స్నకు సపోర్ట్ చేయకుండా ఆ దీపకు సపోర్ట్ చేస్తున్నాడని తప్పుగా చెప్తుంది. పైగా జ్యోత్స్న బాధపడేలాగా కూడా మాట్లాడాడంట అని చెప్తుంది. దీపతో కార్తీక్ చాలా చనువుగా ఉంటున్నాడని కూడా చెప్పింది. కానీ మీరు వాడిని ఇది అడగద్దండి అని భర్తతో చెప్తుంది. అప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న వీలైనంత త్వరగా మనం కార్తీక్కి జ్యోత్స్నకు పెళ్లి చేసేయాలని నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత దీప ఉప్మా చేసుకెళ్ళి పెద్ద ఆయన ఉంటాడు కదా, ఒక ఆయన హోటల్ పెడదామంటాడు. ఆయనకు రుచి చూపిస్తుంది అనమాట. రేపటి నుండి మన హోటల్లో ఇదే స్పెషల్గా పెడదాం బాబాయ్ అంటుంది. కానీ నాకు ఒక అనుమానం ఉందమ్మా అంటారు. ఏంటో చెప్పండి బాబాయ్ అంటే, నిన్న ఒకతను వచ్చాడు కదా, అతను వాళ్ళ ఇంట్లో నువ్వు వంట మనిషి అనుకున్నాను, కానీ అతనేమో నిన్ను అండి అని పిలుస్తున్నాడు. వంట మనిషిని అలా పిలవరు కదా, అతను తలుచుకుంటే నీకు ఇంతకంటే మంచి జీవితాన్ని ఇస్తాడు అని అంటారు. అప్పుడు దీప ఏం సమాధానం చెప్తుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.